హలో బాస్, న్యూజిలాండ్ నుండి ఎందుకు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్న టాపిక్లో మరి ఒక కారణం వీసా అన్సర్టెనిటీ. ఎప్పటికప్పుడు వీసా పాలసీలు మారిపోతూ ఉంటాయి. వచ్చిన వారిలో చాలా మందికి భవిష్యత్తుపై భయం పెరుగుతుంది. పర్మనెంట్ రెసిడెన్సీ రూల్స్ కూడా సడన్ గా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఇక్కడున్నా స్థిరమైన స్థానం దొరకడం కష్టమే. స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఫీజు కట్టి విదేశీ చదువు కోసం వస్తారు. కానీ వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వర్క్ వీసా వచ్చేలోపే పాలసీలు మారిపోతూ ఉంటాయి. వర్క్ వీసా ఉన్న వాళ్ళకి డిపెండెంట్ స్పౌస్ కి వర్క్ రైట్స్ లేకపోవడం వల్ల ఇంటి ఖర్చులు మొత్తం ఒక్కరిపై వస్తుంది. దీనివల్ల ఫైనాన్షియల్ ప్రెషర్ అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా దారితీస్తుంది. ఇంతకు ముందు పిఆర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఒక్క పాలసీ మారడంతో అర్హత కోల్పోతున్నారు. ఇమిగ్రేషన్ ఆఫీస్లో డిలే ఎక్కువ. వీసా అప్లై చేసిన తర్వాత పూర్తిగా నెలల కొద్దీ క్లారిటీ లేకుండా ఉంటుంది. మిగతా ప్లాన్లన్నీ ఆగిపోతాయి. వీసా స్టేటస్ క్లారిటీ లేకపోతే జాబ్ కాన్ఫిడెన్స్ ఉండదు కదా. వీసా సమస్యల వల్ల ఫ్యామిలీని వెంట తీసుకురాలేరు, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి. వీసా వలన కలిగే లిమిటేషన్స్ వ్యక్తిగత జీవితం మీద చాలా ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్ జీవన శైలి గురించి చెప్పాలంటే చాలా ప్రశాంతంగా, స్లోగా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ తక్కువ ఒత్తిడి, తక్కువ హడావిడి ఉంటుంది. ఇది మంచిదే. కానీ తక్కువ వయసున్న యువత లేదా కెరియర్ పై ఫోకస్ చేసే వాళ్ళకి ఇది పెద్ద సమస్యే. ఇండియా లాంటి దేశాల్లో ఎంత ఎదగాలనుకుంటే అంతగా ఎదిగే వాతావరణం ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ అందరూ యావరేజ్ ఈజ్ ఎనఫ్ అనే దిశగా నడుస్తారు. కాబట్టి ఎంతో కష్టపడి పనిచేసినా కూడా ఎక్కువ స్పాట్ లైట్ లోకి రాదు. ఎదుటి వాళ్ళు కూడా స్లోగా ఉన్నారనగానే మనసులో ఉత్సాహం తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న వాతావరణం మనలో పోటీ భావాన్ని తగ్గిస్తుంది. సీరియస్ గా ఎదగాలనుకునే వాళ్ళు ఎప్పుడో ఒక సమయంలో నేను ఇక్కడ నా పూర్తి పొటెన్షియల్ని వాడుకోవట్లేదేమో అనిపించి మిగతా దేశాల గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా యూత్ తమ ఫీల్డ్లో టాప్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, బిజినెస్ ప్రారంభించాలనుకునే వాళ్ళకి న్యూజిలాండ్ మార్కెట్ చిన్నదిగా అనిపిస్తుంది. ఐటీ, మార్కెటింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. న్యూజిలాండ్ అనేది ఒక అభివృద్ధి చెందిన దేశం. ఇక్కడ ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అంటే ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, రోడ్లు, భద్రతా వ్యవస్థ వంటి వాటిని నడిపేందుకు ప్రభుత్వం ప్రజల నుండి పెద్ద మొత్తంలో ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఇది ఓ సామాన్య పౌరుడి జీతాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. మీ జీతం ఆధారంగా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీ జీతం సంవత్సరానికి $14,000 వరకు వస్తే 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే $14,000 నుండి $48,000 వరకు సంవత్సరానికి వస్తే 17.5% ట్యాక్స్ పే చేయాలి. ఇలా $48,000 నుండి $70,000 సంవత్సరానికి వచ్చినప్పుడు 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. $70,000 పైగా ఉన్న వాళ్ళు 33% పే చేయాల్సి ఉంటుంది. అదే $180,000 పైగా ఉన్న వాళ్ళు 39%. ఈ విధంగా మీరు ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ పన్ను చెల్లించాలి. న్యూజిలాండ్ లో ఉన్న ప్రతి వస్తువు మీద దాదాపుగా 15% GST ఉంటుంది. అంటే ఒక వస్తువు ధర $10 అయితే మీరు $11.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా నుండి వచ్చిన వాళ్ళకు ఇది షాకింగ్ గా ఉండవచ్చు. ఎందుకంటే మన దేశాల్లో జీతాలు తక్కువైనా ట్యాక్స్ పరిమితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆదాయానికి తగినంత జీవన సౌకర్యం కూడా లేకపోవచ్చు. ఇక్కడ న్యూజిలాండ్ లో పన్నుల సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా, క్లియర్ గా ఉంటుంది. కానీ భారీగా వసూలయ్యే పన్నులు, అధిక ఖర్చుతో కూడిన జీవితం కొంతమందిని ఇక్కడ జీవన శైలికి దూరం చేస్తుంది. మరొక కారణం న్యూజిలాండ్ లో వినోదం మరియు నైట్ లైఫ్ పరిమితంగా ఉంటుంది. న్యూజిలాండ్ అనేది ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. కానీ వీకెండ్స్ బయటకు వెళ్లి రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఇక్కడ నైట్ లైఫ్ చాలా సాదా సీదాగా ఉంటుంది. చిన్న టౌన్స్ మరియు సిటీల్లో రాత్రి 6 నుండి 7 మధ్య లోపలే షాప్స్ మూసివేస్తారు. కెఫేలు, మ్యూజిక్ పబ్లు ఉన్నా కూడా దాదాపుగా 10 నుండి 11 గంటలకు మూసివేస్తారు. ఇండియాలో లాగా 24 గంటలు ఫుడ్ కోర్ట్స్, స్ట్రీట్ ఫుడ్, లేట్ నైట్ మూవీస్ ఇక్కడ దాదాపుగా ఉండవు. ఇంకా యూత్, స్టూడెంట్స్, సింగిల్స్ ఇక్కడ వీళ్ళంతా నైట్ లైఫ్ మిస్ అవుతారు. ఇక్కడ వాళ్ళు చాలా వరకు నేచర్ తో గడుపుతారు. అంటే బీచెస్, ట్రెక్కింగ్, హైకింగ్, లేక్స్ ఇవన్నీ చూస్తూ. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళకి ఇది చాలా బోర్ గా ఉంటుంది. మరొక కారణం న్యూజిలాండ్ లో స్కిల్స్ కి తగ్గ ఉద్యోగం లేకపోవడం. చాలా మంది ఇండియా, ఫిలిప్పీన్స్, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నుండి వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు వస్తారు. డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, మేనేజర్స్ లాంటి స్కిల్డ్ ప్రొఫెషనల్స్. వీళ్ళు ఎలాగైనా లైఫ్ లో సెటిల్ అవ్వాలని
న్యూజిలాండ్ వస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకు సమానమైన ఉద్యోగాలు లభించవు. పెద్ద సర్టిఫికెట్స్ ఉన్నా వారి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ రిలవెంట్ కాదు. ఉద్యోగాల కోసం లోకల్ ఎక్స్పీరియన్స్ అని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎన్ని స్కిల్స్ ఉన్నా చాలా మంది ఇక్కడ కేఫే, సూపర్ మార్కెట్, క్లీనింగ్, ఏజ్డ్ కేర్ జాబ్స్ వంటివి చేస్తారు సర్వైవల్ కోసం. విదేశీ డిగ్రీలు ఎలిజిబిలిటీకి NZQA ద్వారా రీవాల్యుయేషన్ చేయించుకోవాలి. మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. స్థానిక మార్కెట్ కు తగిన సాఫ్ట్ స్కిల్స్, కివీ వర్క్ కల్చర్ తెలియదు. ఎక్కువ మంది ఒకే ఫీల్డ్ నుండి రావడం వలన కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పొటెన్షియల్ కి తగ్గ జాబ్ చేయడం లేదనే డిసాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న రెస్పెక్టెడ్ పొజిషన్స్ ఇక్కడ ఉండవు. అందరూ సమానమే. ఇంత చదివినా ఫలితం లేదన్న మనస్తాపన. ఇవన్నీ ప్రాక్టికల్ రీజనబుల్ ప్రాబ్లమ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ తో మళ్ళీ కలుస్తాను. మీకు గనక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.